మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము మీరు మాకిచ్చిన ఈ క్షేమమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియ తండ్రి, ఈ ఉదయము నీ వాక్య ధ్యానములో మేము నీ చేత ఆశీర్వదింపబడినట్లు నీ ఆత్మ సహాయాన్ని నడిపింపును కోరుకుంటూ, ప్రియ తండ్రి మాతో మాట్లాడుమని స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, గాన ధ్యానాలలో నుంచి ఓ పాట పాడుకుందాము. 42వ పేజీ, 2వ పాట. గాన ధ్యానాలలో 42వ పేజీలో నుండి 2వ పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించను అనే పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గమందు నడుపుచుండెను, ఆమేన్. సత్యమైన మార్గమందు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవహు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవహు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినలోనే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. బాధలలోనే మదినిచ్చెను, బాధలలోనే మదినిచ్చెను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆసక్తితో విని ఆ విన్నదాని ప్రకారము ప్రవర్తించుటకు ఆశ కలిగిన వారందరికీ శుభాలు కలుగునుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదువుదాము.
మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయం మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ నీ వాక్యాన్ని ధ్యానించడానికి నెహెమ్యా గ్రంథము నుండి మేము దాదాపుగా ఒక 10 వారాల నుంచి అనేక విషయాలు, అందులో ఉన్న ఆధ్యాత్మికమైన విషయాలను ధ్యానము చేస్తూ పఠిస్తూ ప్రార్థనా పూర్వకంగా దీవించబడుతూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రియ తండ్రి, నీ వాక్యము నుంచి మమ్మల్ని దర్శించుమని, మాతో మాట్లాడమని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, రండి నెహెమ్యా గ్రంథము నుంచి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, పేజీ నెంబర్ వచ్చి 407. 407 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాము. రండి, నేను చదువుతున్నాను. ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి పలహారములు పంచుటకును, సంభ్రముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో దైవజనుడు శాస్త్రి అయినటువంటి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును, దేవుడు మోషే చేత వ్రాయించిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని నీటి గుమ్మము ఎదుట ఉన్నటువంటి మైదానములో ప్రజలందరినీ కూడా సమీకరించి, అనగా స్త్రీలను పురుషులను అక్కడ చేరుకున్నారు. వారు ఎవరు అంటే 3వ అధ్యాయము ఆఖరి మాటలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేటటువంటి వారు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేటువంటి వారు. అలాగే అదే 3వ వచనంలో తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. వారు దేవుని వాక్యాన్ని తెలివితో వింటున్నారు, శ్రద్ధతో వింటున్నారు. 12వ వచనంలో వారికి తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహిస్తూ ఉన్నారు. మంచిది దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలుగా దేవుని వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీకు ప్రభు పేరిట శుభం కలుగునుగాక. అయితే దేవుని వాక్యాన్ని మీరు ఎలాగ వింటున్నారు? ఈ దినాలలో దేవుని మందిరానికి వెళ్ళి వినే అవకాశం చాలా వరకు తక్కువైపోయాయి. పెద్ద పెద్ద మందిరాలు లాక్డౌన్ ప్రకటించుకున్నారు. యూట్యూబ్లోనూ అలాగే జూమ్ యాప్లోనూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మంచిది. అలాగే వాట్సాప్ మెసేజ్ల్లో దైవజనులు కొందరు పెట్టినటువంటి పోస్టులు మీరు చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఏం వినడానికి, ఎటువంటి మనసుతో, ఎటువంటి ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఆశీర్వాదింపబడ్డానికి 7 మెట్లు, మనం బాగుపడాలంటే ఏం చేయాలి, ఇటువంటి హెడ్డింగ్లు చూసి ప్రలోభాలకు గురై వారిని వారే మోసపరుచుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన హృదయాలను ప్రభువుకు సమర్పించి దేవుని వాక్యాన్ని విని నిజముగా దేవుని చేత ఆశీర్వదింపబడాలి. వీళ్ళు విని విడిచిపెట్టేవారుగా లేరు. యాకోబు పత్రికలో చెప్పినట్లుగా వారు వినుమాత్రం వారు ఉండి వారిని వారు మోసపరుచుకునేవారుగా లేరు. ఎలాగున్నారు అంటే, తమకు తెలియజేయబడిన వాటినన్నిటినీ, తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించిరి అనే మాట మనము 12వ వచనంలో గ్రహిస్తూ ఉన్నాం. వారికి తెలియజేయబడిన మాటలన్నిటినీ కూడా
గ్రహించారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ప్రభు అన్నారు మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు అనే మాట మనము చూస్తున్నాము. చాలా మంది దేవుని వాక్యాన్ని వింటారు, లేదా విన్నట్టుగా గుడ్లప్పగించి అలా చూస్తూ ఉంటారు. దైవజనులు అనుకుంటారు వీరు చాలా బాగా వింటున్నారు అనుకుంటారు. వారు భయానికో భక్తికో దేవుని వాక్యాన్ని వింటారు గాని గ్రహించని వారు చాలా మంది ఉన్నారు. అలాగా అవివేకులై దేవుని వాక్యాన్ని గ్రహించని స్త్రీల ఇళ్లలో మోసగాళ్లైనటువంటి దేవుని సేవకులు, అపోస్తలుల వేషం వేసుకున్నటువంటి వారు అక్కడికి చేరి వారిని మోసపరుస్తారని తిమోతి పత్రికలో పౌలు గారు ఎంతో స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘములో ఉన్న పరిశుద్ధులారా, దేవుని వాక్యాన్ని ఎంతో ఆశతో, అలాగే వాక్యానికి స్పందిస్తూ పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తూ మనం దేవుని వాక్యాన్ని వింటే తప్పకుండా మన విశ్వాసం వృద్ధి పొందుతుంది. ప్రభుకి ఇష్టలంగా మారుతాము. ప్రభు తన అనుగ్రహాన్ని మన జీవితంలో తప్పక చూపుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని వినడంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును గూర్చి మోషే ఇశ్రాయేలుల జనానికి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము మొదటి వచనాలలో ఆయన బోధించినట్లుగా మనం చూస్తాము. చూడండి, 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలాగ వినాలని ప్రభు కోరుతున్నారంటే శ్రద్ధగా విని. దేవుని మాటలను శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. దావీదు అన్నట్లుగా నీ వాక్యము కొరకు, నీ సన్నిధి కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది, ఆశపడుతుంది అని దావీదు కోరుకున్నట్లుగా మనము హృదయములో దేవుని వాక్యమును గురించి వాంఛగలిగిన వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల. ప్రియులరా, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అనే మాట చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మనం అతిశయపడే వారంగా ఉండాలి. దేవుని సత్యవాక్యమును బట్టి మన హృదయంలో గర్వపడే వారముగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యము నిజమైనటువంటి దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవుని ప్రజలకు ఆయన ప్రేమించి ఇచ్చిన వాక్యం. కాబట్టి ఈ వాక్యము వెండి బంగారముల కంటే కోరదగినదని, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనదని దావీదు భక్తుడు మరి పాటల్లో పాడుకొని దేవుణ్ణి కీర్తించారు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని దావీదు రాజు రాత్రింబవళ్ళు ఆయన ధ్యానము చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, మనము దేని చేత నింపబడతామో దానిని బట్టే మన యొక్క మనుగడ, మన జీవిత విధానము, మన లైఫ్ స్టైల్ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. మనము దేని చేత నింపబడతామో దాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది.
కాబట్టి దేవుని వాక్యము చేత నింపబడినటువంటి జీవితము అది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందని కూడా మొదటి కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి నీ జీవితము ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అనంటే నీవు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆ విని దాన్ని గ్రహించి దాని ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను దీవిస్తారు. దేవుని బిడ్డలారా, మరి అన్యజనులలో నుంచి రక్షణ పొందినటువంటి కొర్నేలుని మనం చూస్తాం. కొర్నేలు ఎంత మంచి మనస్సాక్షి గలవాడో, దేవుని యందు భయభక్తులు గలవాడని మనం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయములో చూస్తాం. ప్రియులారా, తన కుటుంబం అంతటితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడని మనం ఆ గ్రంథంలో ఆ అధ్యాయంలో మనం కొర్నేలుని గూర్చి చదువుతాం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. అతడు మరి యూదుడు కాదు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ దేవుని యందు భక్తి కలిగి ఉండేవాడని చదువుతాం. ఆయన భక్తి, ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలోనికి జ్ఞాపకార్థంగా చేరినవని మనము చూస్తాము. ప్రియులరా, అలాగూ చేరటాన్ని బట్టి దేవుడు అతన్ని కరుణించి అతన్ని రక్షించడానికి, ఆ రక్షణ సువార్తను అతనికి అందించడానికి ఆనాటి దేవుని సేవకుడు అపోస్తలుడు పేతురుని సిద్ధము చేశాడు. పేతురును తన ఇంటికి పంపించారు. ప్రియులరా, మధ్యాహ్నము దాదాపుగా 3 గంటల సమయంలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో దేవుడు అతన్ని దర్శించినట్లుగాను, అతని భక్తి జీవితము, అతని దాన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినట్లుగా ఆ దేవదూత చెప్పింది. అయితే వారి యొక్క గ్రామానికి కొంచెము దూరములో ఉన్నటువంటి మరొక గ్రామంలో దేవుని సేవకుడు అక్కడ ఉంటూ ఉన్నారు సువార్త నిమిత్తము. యొప్పే అనేటువంటి గ్రామంలో చర్మకారుని ఇంట అతడు ఉన్నాడని కూడా చక్కని మరి స్పష్టంగా ఆ దర్శనంలో తనకి చూపించారు. ఆ సమయంలో 2 సేవకులను అక్కడికి పంపించడం జరిగింది. వారు వెళ్లి విషయాన్నంతటి కూడా విశదీకరించి వారికి వివరించి పేతురుని తోలుకొని వచ్చినట్లుగా చూస్తాం. పేతురుని మరి కొర్నేలు ఇంటికి తోలుకొని వచ్చినప్పుడు పేతురు యొక్క రాకడను చూసినటువంటి కొర్నేలి ఎలాగూ స్పందించారో చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 31 నుంచి 33 వరకు ఉన్నటువంటి వచనాలను చదువుతున్నారు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 31 నుండి 33. కొర్నేలి, నీ ప్రార్థన వినపడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపింపుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించితిని. నీవు వచ్చినది మంచిది. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు దర్శనమిచ్చి కొర్నేలుతో మాట్లాడినప్పుడు అతడు చాలా సంతోషముగా దేవుని సేవకుని పిలిపించడానికి తన దాసులను ఏర్పాటు చేసి ఆ చర్మకారుని ఇంట ఉన్నటువంటి ఆ యొప్పే అనేటువంటి గ్రామములో చర్మకారుని ఇంట ఉన్నటువంటి పేతురును పిలిపించి, ప్రియులరా, ఆయన యొక్క మాటలు వినడానికి, ఆ దేవుని మాటలు వినడానికి తన కుటుంబముతో పాటు తనకు నిలువైనటువంటి వారు, బంధువులను, స్నేహితులను
తన ఇంటికి ఆహ్వానించాడు ప్రేమతో. ప్రియులారా, ఆ మాటలు వినటం ద్వారా వారికి ఎంతో మేలు అని, ఆ మాటలన్నీ వినడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు. పేతురు రావడంతోనే అతని పాదాలకు నమస్కారం చేసి, ప్రియులారా, ఈ మాట అంటున్నాడు, నిన్ను పిలిపించి తిని నువ్వు వచ్చినది మంచిది. 33వ వచనంలో, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. దేవుని సేవకుడా, నీకు వందనము. నువ్వు వచ్చింది చాలా మంచిది. నీవు దేవుని వర్తమానముతో వస్తావని దేవుడు నాకు దర్శనంలో చెప్పాడు. దేవుడు నీకు ఆజ్ఞాపించినవన్నీ మేము వినడానికి ఇక్కడ మేము సిద్ధముగా ఉన్నామని చెబుతూ ఉన్నాడు. అక్కడ కూడా దేవుని బిడ్డలారా, ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేవుని ధర్మశాస్త్రమును వారు వివరంగా బోధించినప్పుడు వారు వాటిని సంపూర్ణముగా గ్రహించి దాని ప్రకారము వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో దేవుని వాక్యానికి నీవు ఎటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటలన్నీ వినడానికి సిద్ధ మనసు ఉందా? అంత్య దినాలలో దేవుడు చెప్పినట్లుగా దురద చెవులు గలవాడవుగా, దురద చెవులు గలదానివిగా ఉన్నావా? దేవుని సంఘము డినామినేషన్లుగా విడిపోయి, ప్రియులరా, ఆ డినామినేషన్కు సంబంధమైనది అయితేనే వారి చెవులకి ఇంపుగా ఉంటుంది. వేరే సంఘములో సత్య సంబంధమైన దేవుని సేవకులు సత్యాన్ని సవివరంగా బోధిస్తూ ఉంటే అది వారికి డినామినేషన్ బట్టి మింగుడు పడట్లేదు. ప్రియులరా, అది వారికి అరగటలేదు. ఈ అంత్య దినాలలో పౌలు గారు చెప్పినట్లుగా దురద చెవులు కలిగిన వారిని మనం అనేకులను చూస్తూ ఉన్నాం. ప్రియులరా, అటువంటి బోధకులని వారు ఎప్పుడూ పిలిపించుకొని మరి దానికి అలవాటు పడుతున్నారు. ఆ సంగీతానికి వారు అలవాటు పడ్డట్టుగా మరి దేవుని వాక్యాన్ని విని అలా సంబరపడుతున్నారే గాని దాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండటం లేదు. సరే, వారి విషయం ఏమైనా నీ విషయము నా విషయము మనం పరిశీలన చేసుకొని దేవుని వాక్యానికి సమ్మతి గల మనసుతో మనము దేవుని వాక్యాన్ని వింటే తప్పక మనం ఫలిస్తాం. దేవుని వాక్యాన్ని ఎలాగూ వింటే మనము దీవించబడతాము, దేవుని వాక్యాన్ని ఎలాగూ వింటే మనము ఫలిస్తాము. చూడండి, లూకాసు వార్తలో 8వ అధ్యాయములో విత్తువాని ఉపమానంను గూర్చి మనం చదువుతాం. ఆ విత్తువాని ఉపమానంలో లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూద్దాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ప్రభు తన వాక్యాన్ని బోధిస్తూ ఉపమాన రీతిగా విత్తువాని ఉపమానము అని ఈ ఉపమానానికి బైబిల్ పండితులు పేరు పెట్టారు. మనము కూడా దాన్ని అలాగే గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులార, విత్తువాడు తన విత్తనములు కొన్ని పట్టుకొని ఆ పొలములో విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రవ పక్కన పడ్డాయని, మరికొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయని, మరికొన్ని విత్తనాలు ముళ్ల పొదల్లో పడ్డాయని, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయని చదువుతాం. ప్రియులరా, త్రవ పక్కన పడిన విత్తనాలు మరి అవి మొలవకుండానే అవి భూమిలో మట్టిలో కప్పబడినందున పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయెను అని చదువుతాం. అలాగే రాతి నేలలో పడ్డ విత్తనాలు మొలవడానికైతే మొలిసేవి గాని ప్రియులరా, అవి ఎండ వేడిమి ఎక్కువైనప్పుడు దాని ఏరుకి ఎక్కువ మన్ను లభించనందున, ఏరుకి నీరు అందనందున ఆ మొక్కలు కొద్దిగా ఎదిగి ఎండిపోయినట్లుగా చూస్తాం. ఇక ముళ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు
అవి మొలిశాయి, కొంతవరకు ఎదిగాయి, పూసాయి, కాసాయి. గాని ఆ ముళ్ళ పొదల్లో ఆ ముళ్ళ చేత గుచ్చబడి ఆ ఫలములు ఫలహీనముగా అయిపోయాయి, నిష్ప్రయోజనము అయిపోయాయి. ఐకిక విచారములు, ధనమోసముల చేత వారు అలాగున ఫలహీనులుగా, నిష్ప్రయోజకులుగా ఉంటున్నారని మనం చదువుతాం. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆ మంచి నేలలో పడినటువంటి విత్తనాలు 30దంతులుగాను, 60దంతులుగాను, 100అంతులుగాను ఫలించాయి అని మనం చదువుతాం. అయితే ఏది ఏమైనా నీ జీవితము 30% 60% 100% ఫలిస్తే అది నీకు ప్రయోజనము, పరలోకములో నీకు చోటు ఉంటుంది. ఒకవేళ నీవు ఫలించకపోతే ఫలించని ప్రతి కొమ్మను ఆయన నరికి పడవేయును అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మరి ఆ కొమ్మ నరకబడుతుంది అంటే అది నరకం పాలవుతుంది అని మనం స్పష్టంగా గ్రహించవచ్చు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నేలన ఉండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును వినేవారు. ప్రియులైన వాక్యాన్ని వినడానికి మంచి మనస్సు ఉండాలి. మంచి మనస్సు లేకపోతే మంచి వాక్యాన్ని కూడా విమర్శించి వారి జీవితము విమర్శనాత్మకంగా, ఫలహీనంగా తయారవటము సంఘాలలో కొందరిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఓసారి ఓ మీటింగులో చాలా భారముతో ఆ దైవజనుడు మాట్లాడాడు. తిరిగి మేము వాక్యాన్ని విని వాక్యాన్ని సంభాషించుకుంటూ మా హృదయంలో సంతోషిస్తూ ఆ వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉండగా మా వెనకాల ఒకరు వచ్చి ఆ వాక్యాన్ని విమర్శిస్తూ ఆ వాక్యము చెప్పిన దేవుని సేవకులను చాలా హీనంగా మాట్లాడుతూ ఆ వాక్యము సరైనది కాదని విమర్శిస్తూ వెళ్ళారు. ప్రియులారా, ఇటువంటి వారు నేను వారిని ఎరుగుదును. వారి యొక్క జీవితం ఆధ్యాత్మికమైన జీవితం, సామాజిక జీవితం ప్రియులారా ఎవరికి ప్రయోజనకరంగా ఉండదు. వారి కుటుంబాలను పాడు చేసుకుంటారు. వారి కుటుంబాలలో కలతలు ఉంటాయి. వారి కుటుంబాలలో కక్షలు ఉంటాయి. వారి కుటుంబాలలో ఎప్పుడూ పంచాయతీలు. ప్రియులారా, దీనికి కారణం ఏంటంటే మంచి మనసు లేకపోవడమే, మంచి మనస్సాక్షితో దేవుని వాక్యాన్ని వినకపోవడమే. ప్రియులారా, యోగ్యమైన మంచి మనస్సాక్షి. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న కొంతమంది సహోదరి సహోదరులు నాకు ఫోన్ చేసి, అన్నయ్య, దేవుడు మాతో మాట్లాడారు, మేము దిద్దుకున్నాము, కొన్ని విషయాల్లో మేము సరిగా లేము, దేవుని వాక్యాన్ని బట్టి కరప్షన్ చేసుకుంటున్నాము, మేము ప్రభు వాక్యాన్ని బట్టి ఆశీర్వదింపబడుతున్నాము అనేవారు కనబడుతూ ఉన్నారు. అయితే కొందరు ఈ వాక్యాన్ని విన్న తరువాత ఇది మా గురించే చెప్పాడు, ఇది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు అని దేవుని వాక్యాన్ని ప్రియులారా కక్కి వేసేవారు కూడా ఉన్నారు. ఓసారి దైవజనులు ముండ్రాయిలో ఉంటారు వారు, సామ్యులు గారని, వారు చెప్పారు, ఓ చక్కని ఉదాహరణ చెప్పారు. ఒక పశువుకి, ఓ గేదెకో ఆవుకో ఏదో జబ్బు చేసిందట. ఆ పశువులకు జబ్బు చేసినప్పుడు వాటికి పసర మందులు పోస్తారు. ఏదో ఒక ఆకు దంచి ఆ రోగం పోవడానికి మరి పశువుకి మందు పోసేటప్పుడు ఒక ఎదురు గొట్టం తీసుకుంటారు. ఆ గొట్టంలో ఆ పసర పోసి దాన్ని గట్టిగా బంధించి దాని నోట్లో పోస్తారు. ప్రియులారా, ఒకవేళ అది గుట్టక వేసి మింగిందనుకోండి, దాని జబ్బు పోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఆవులు, బర్రెలు మింగడానికి ఇష్టం లేనివి. ప్రియులారా, అవి ఆ గొట్టంలో నుంచి పసర దాని నోట్లో పోసి దాన్ని మింగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు బయటికి కక్కి వేస్తాయి. ప్రియులారా, ఇలాగా కొన్ని పశువులు ఉంటుండగా మరి ఒక మనిషి ఏం చేశాడటంటే ఆ ఆవుకి పసర పోసి దాని నోట్లో గట్టిగా ఊదాడట. అలాగైనా లోపలికి మింగుద్దేమని. అది మింగేది కాదు. ఏదో ప్రయత్నం చేసి దాని లోపలికి అది మింగే ప్రయత్నం చేయాలని దాని నోట్లో పసర పోసి మరి ఇతడు దాని నోట్లో ఊదాడట.
అదే సమయంలో ఆ పశువు బయటికి ఊదిందట. అది తన కడుపులోకి పోకోకుండా ఆ పోసినటువంటి నోట్లోకి, గొంతులోకి, కడుపులోకి పోయిందట. చూసారా ప్రియులరా? అలాగా కొంతమంది దేవుని వాక్యాన్ని వారు రిసీవ్ చేసుకోకుండా, దేవుని వాక్యానికి యోగ్యమైన మంచి మనస్సాక్షితో వారి యొక్క జీవితంలోనికి తీసుకొని ఫలించడానికి బదులు ప్రియులరా వారు తిరిగి దేవుని వాక్యం చెప్పినటువంటి ఆ సేవకునికి దాన్ని ఆపాదిస్తూ, ఆయన చక్కగున్నాడా, ఈయన చక్కగున్నాడా, సంఘంలో అందరు ఇట్లే ఉన్నారా, ఇలా ఉండవని చెప్తే ఎవరికి కుదురుద్దది అన్నట్లుగా దేవుని వాక్యాన్ని వారు కక్కివేస్తూ ఉంటారు. ప్రియులరా, దేవుని వాక్యాన్ని కక్కివేసినటువంటి వారు ఎన్నడూ కూడా మరి ఆశీర్వదింపబడరు. కొలస్సీలకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా దేవుని వాక్యమును మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అనే మాట మనం చూస్తాం. క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యాన్ని మన హృదయములలో సమృద్ధిగా నివసింపజేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి. ఈ అంత్య దినాలలో యెహెజ్కేలు కాలములో ఉన్నటువంటి విధానములోనే ఈ అంత్యకాలములో కూడా ప్రజలు కనబడుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయము చూడండి. 33వ అధ్యాయము 31వ వచనం చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మాటి మాటికి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31, 32 వచనాలు మేము ఒకసారి చదివాం. కానీ మీరు ఒక 2-3 సార్లు చదివి దాన్ని యోగ్యమైన మంచి మనస్సాక్షితో ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చూసారా, నా జనులు అంటున్నాడు. వీళ్ళు దేవుని జనులే. రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి. ప్రియులరా, దేవుని మందిరానికి ఎలాగూ రావాలో అలాగే వస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ సంకలో పెట్టుకొని, ముసుగులు వేసుకొని, వీలైతే ఆ భక్తి కనబడడానికి తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని మందిరానికి ఎలాగూ వస్తే భక్తులుగా పరిగణించబడతారో ఆ విధముగా రాదగిన విధంగానే వారు మందిరాలనికి వస్తూ ఉన్నారు. అలాగే నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. వారు కూర్చోవడం కూడా దేవుని పిల్లలు అన్నట్లుగానే కూర్చుంటున్నారట. అలాగే నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు మాటలు వింటారు. వినేటప్పుడు కూడా చాలా శ్రద్ధగా విన్నట్లుగా, దేవుని వాక్యాన్ని బాగా విని నేర్చుకున్నట్లుగా వింటారు గాని వారు దాని ప్రకారము ప్రవర్తింపరట. నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమునపేక్షించుచున్నది. ప్రియులారా, కొందరు ఎంత బాగొస్తారో దేవుని మందిరానికి. ఓసారి ఓ దైవజనులు చెప్పగా విన్నాను. 2 అన్నదమ్ములు కుటుంబాలతో ఒకే చర్చికి వస్తారట. వారు ఎంత దీనులో, ఎంత సాత్వికం గలవారో దేవుని సేవకుని ఎదుట సంఘములో వారు చక్కగా ప్రవర్తిస్తారు.
కానీ ఆ రెండు కుటుంబాలలో పచ్చిగడ్డి వేస్తే మరి అగ్ని రాజుకుంటది అని చెబుతున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు 20-30 సంవత్సరాలైనా ఆ పగ అలాగే ఉండింది అని. మరి వీళ్ళు ఈ 30 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ఏమైనా అశ్రద్ధ చేశారా అంటే చేయలేదు. దేవుని మందిరానికి రావడం ఏమైనా అశ్రద్ధ చేశారా అంటే చేయలేదు. ఆదివారము క్రమం తప్పకుండా వస్తున్నారు, బైబిల్ స్టడీకి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ దేవుడు కోరే సమాధానము, దేవుని వాక్యానికి ఆ సున్నతి కలిగిన హృదయంతో వారు స్పందించలేకపోయారు. దాదాపు 20-30 ఏండ్లు వారి బ్రతుకులు అలాగే ఉన్నాయని. దేవుని బిడ్డలారా, వారి సంగతి ఈ రోజున మీకు బట్టబయలు చేసి వారిని కించపరచాలని, వారిని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరీక్షించుకుందాం. ఓసారి ఓ సహోదరుడికి, సేవకుడే, తమ్ముడా ప్రైజ్ ద లార్డ్ అని నా చేయి చాపి తన చేతి దగ్గరికి తీసుకెళ్ళాను. అతడు ఆ చేయిని అని తీసేస్తా ఉన్నాడు. ఎంత విడ్డూరమో కదా. దేవుని వాక్యము వారి హృదయాలలో ఉందా? అటు వారిని గురించి జాలిపడ్డం కాకపోతే ఏమవుతాము? ఆ సహోదరుడు బాగుపడాలని నా హృదయంలో నిజముగా ఉంది. నేను మీ ఎదుట, దేవుని ఎదుట నేను దీనికి లెక్క అప్పగిస్తాను. ప్రియులరా, అతడు బాగుపడాలని నా హృదయంలో ఎంతో ఉంది. తన కొరకు ఇప్పటికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇటువంటి వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని మరి దేవుని ప్రజల్లాగానే వింటున్నారు, రాదగిన విధంగానే వస్తూ ఉంటున్నారు. వారు వింటున్నారు, కానీ విన్న దాని ప్రకారము వారు ప్రవర్తించుటలేదు అని చూస్తూ ఉన్నాం. పైగా 32వ వచనాన్ని, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 32వ వచనాన్ని చదివితే ఇలాగుంది: నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. ప్రియులరా, ఈ గాయకులు, ఈ సింగర్స్ పాడుతున్నప్పుడు ప్రజలు తన్మయము చెందుతారు. వారి మైమరిచినట్లుగా ఉంటారు. అంటే అంత చక్కని ఆకర్షణ ఆ రాగాలలో ఉంటుంది, ఆ స్వరాలలో ఉంటుంది. అలాగే ఈ దినాన దేవుని సేవకులు కూడా ఏది చెబితే ప్రజలు ఆకర్షించబడతారో వాటిని పోగు చేసుకుంటున్నారు. లోకములోనిది, సైన్స్, ఇలాగ అనేక విషయాలు సమీకరించి వారికి వడ్డిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ విషయాలన్నీ విని వారు బాగా బాగుపడతారేమనుకుంటే ప్రియులారా, వారు బాగుపడడానికి బదులు భ్రష్టులైపోవడం మనం చూస్తలేదా? కాబట్టి దేవుని వాక్యాన్ని ఆనాడు ఎజ్రా చదువుతున్నప్పుడు వాటన్నిటినీ గ్రహించారు అని చూస్తున్నాం. గ్రహించి ఆ ప్రకారం వెళ్ళి వారి బ్రతుకుల్లో దాన్ని కనపరిచారు. కాబట్టి ఈ ఉదయకాలము ఈ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యానికి నీ స్పందన ఎలాగుంది? దేవుని వాక్యానికి నీ హృదయంలో ఎటువంటి స్థానం ఉంది? ఎటువంటి స్పందన నీలో కలుగుతుంది? నీ ఇంటిలో దేవుని వాక్యాన్ని ఎంతగా అనుసరించి నడుచుకుంటున్నావు? సమాజంలో, సంఘంలో దేవుని వాక్యాన్ని ఎంతగా నీవు ప్రదర్శిస్తూ ఉన్నావు? ఆ దేవుని వాక్యము ప్రకాశమానమైనది గనుక ఆ దేవుని వాక్యాన్ని ఎంతగా నీవు ప్రజ్వలింపజేస్తూ ఉన్నావు? ఆలోచన చెయ్యి. నీ సబుద్ధిని అనుసరించి నడుచుకొని ఇప్పటికే ఆధ్యాత్మికంగా నీవు వెనకబడి ప్రభు ఇచ్చేటటువంటి ఆనందాన్ని కోల్పోతున్నావేమో. ఇప్పటికైనా మారు మనసు పొంది తిరిగి మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని వాక్యానికి స్పందిద్దాం. ప్రియులారా, దేవుని సేవకులు ఎలాగున్నారట? యెహెజ్కేలు ఎలాగున్నాడట? వారికి మంచి వాయిద్యము బాగుగా వాయించొచ్చు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. ఒక మంచి గాయకుడు పాడుతున్నప్పుడు ప్రజలందరూ తన్మయంతో
చక్కగా ఆ గాత్రాన్ని వింటారు. వీణుల విందుగా ఒక విందు ఆరగించినట్లుగా వింటారు, సంతోషిస్తారు. ఆ పాట అయిపోయిన తర్వాత తిరిగి యథా జీవితంలో వారు జీవిస్తారు. అలాగే ప్రియులరా, ఇక్కడ ప్రజలు ఉన్నట్లుగా మరి చూస్తూ ఉన్నాము. నేను దేవుని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు మరొక వాక్యాన్ని మీ ముందు పెట్టి నేను ప్రార్థన చేస్తాను. రండి, లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. చూడండి ప్రియులారా, ప్రభు ఇలాగంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేయదు. ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. చాలు చాలు ప్రియులారా, ప్రభు ఇక్కడ కూడా ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానాన్ని మనం గ్రహించాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులని మనకు చూపిస్తున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇండ్లు కట్టడానికి మరి ఆశ కలిగి ఉన్నారు. ఆ ఇండ్లు కట్టడానికి వారు ప్రారంభించారు. ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద ఇల్లు కట్టాడు. మరొక వ్యక్తి లోతుగా తవ్వి బండ లాంటి భూమి, అంటే గట్టి భూమి వచ్చేదాకా లోతుగా తవ్వాడు. అక్కడ నుంచి అతడు మరి పునాది కట్టుకుంటూ వచ్చాడు, బేస్మెంట్ కట్టుకుంటూ వచ్చాడు. ఇసుక మీద కట్టినటువంటి వానికి ఆ బండ లేదు, గట్టి స్థలము లేదు. వారిద్దరూ ఇండ్లు కట్టి పూర్తి చేశారు, గృహప్రవేశాలు చేశారు. ప్రియులారందరూ కాపురం ఉంటూ ఉండవచ్చు. అయితే ఒక రోజున మరి ఈ దినాలలో కురిచినట్లుగానే భయంకరమైనటువంటి వర్షాలు, వరదలు, గాలి విసిరిందట. అప్పుడు ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు ఆ వరదలకు కూలిపోయింది, ఆ గాలులకు కూలిపోయింది. అయితే బండ మీద కట్టుకున్న వారి ఇల్లు స్థిరంగా నిలిచింది. అంటే ప్రియులరా, వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి జీవిత కట్టడను గూర్చి అక్కడ వాక్యం మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాబో జీవానికి మనం మంచి పునాది వేసుకోవాలని మరి తిమోతి పత్రికలో వ్రాయబడ్డది. కాబట్టి రాబో మరి జీవానికి, ఆ శాశ్వతమైన పరలోక జీవాన్ని మనం పొందటానికి మంచి పునాది వేసుకున్న వారమై ఉండాలి. ఆ మంచి పునాది క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తును బండ మీద మనం కట్టుకోవాలి. ఒకవేళ యేసు ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం చేయకుండా ఆ యేసు ప్రభుని ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేసిన ఆయన ఆలకించరు ప్రియులారా, ఆయన ఆలకించరు. మరి ఆయన మాటలు మనం వినకుండా, ఆ మాటలను అనుసరించి నడవకుండా మనము ప్రార్థనలు ఏకరువు పెట్టి ఉపవాసాలుండి దీర్ఘ ప్రార్థనలు చేస్తే అందులో ప్రయోజనము లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత యోగ్యమైన మంచి మనస్సాక్షితో ప్రియులారా మన ఇంటికి వెళ్ళి, మన పొలాలకు వెళ్ళి మనం ధ్యానము చేసుకొని దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రభు ఆత్మ సహాయాన్ని కోరుకొని మనం ప్రతిస్పందిస్తే ప్రభు తప్పకుండా మిమ్మల్ని నన్ను ఆశీర్వదిస్తారు. దేవుని వాక్యాన్ని మనం విని విడిచిపెట్టు వారం కాకుండా దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారముగా మనం నడుచుకొని దానికి అనుగుణంగా అవలంబించి ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మఫలములు ఫలించి ప్రభు సన్నిధికి చేరుదుగాక. అట్టి కృప, ఆయన దీవెన, ఆయన క్షేమము మీకు, మీ కుటుంబాలకు ఆయన సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాము. మా పరమ తండ్రి, మీకు వందనాలు. నెహెమ్యా గ్రంథము నుంచి ప్రభువా ఒక 10 వారాలుగా
దేవుని మాటలు మేము వింటూ ఉన్నాము. ఈ దినాన కూడా 8వ అధ్యాయము 12వ వచనాన్ని మా ముందు పెట్టుకొని దేవుని వాక్యాన్ని వారు ఎంత శ్రద్ధతో విన్నారో, విన్న వాక్యాన్ని వారు ఎలాగూ గ్రహించి స్పందించి ప్రవర్తించారో మేము చూసాం. మేమందరము కూడా ఆ రీతిగానే స్పందించి క్రీస్తు వాక్యాన్ని మా హృదయములలో సమృద్ధిగా భద్రము చేసుకుని ఆ వాక్యమును అనుసరించి మా బ్రతుకులలో మా జీవనము ఉండాలని కోరుతూ ఉన్నారు. ఆ రీతిగా మేము జీవించడానికి మీ కృపను ఈ వాక్యం వింటున్న మా అందరి జీవితాలలో బహుగా విస్తరింప చేయమని స్తోత్రములు చెల్లిస్తూ, అడిగినవి కలిగినవని నమ్ముతూ విశ్వాసం ఉంచొచ్చు. ఆ విశ్వాసాన్ని మాకిచ్చిన విశ్వాసమునకే కర్త అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదా. ఈ వాక్యాన్ని విని ఆ రీతిగా మీరు ప్రతిస్పందించి ప్రభువులో నిలిచి ఫలించాలని కోరుతూ ఉన్నాను. మీరు ఈ వాక్యాన్ని విన్న తర్వాత లైక్ చేయండి, బెల్ బటను మరి ఒకసారి నొక్కండి. అలాగే దీన్ని అనేకులకి మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్.